అన్నట్టు కవికి అన్నీ కావాలి. లోకం బాధ కావాలి, లోకం సంతోషం కావాలి, లోకం ఉన్న ప్రతిదీ కవి సొంతం కావాలి. ఆది కవి నన్నయ్య నుండి ఆధునిక కవులు శ్రీశ్రీ కాళోజీ దాకా పురాణాలు ప్రబంధాల నుండి పోరాట మార్గాల వైపు ప్రజలను ప్రభావితం చేయని చైతన్యం చేయని కవి ఎవరైనా ఉన్నారా? దేశాన్ని వెనక్కి బానిస యుగాల వైపు నడపాలన్నా, ముందు తరం దూతలై సరికొత్త బాటలో నడపాలన్నా కవికి మాత్రమే సాధ్యం. కవి సృష్టిస్తే సంప్రదాయం అవుతుంది. వాల్మీకి కవిత రాస్తే రామాయణ మహాకావ్యం అయ్యింది. వ్యాసుడు మహాభారతం రాస్తే నేటి రాజకీయ భారతానికి కూడా పాఠాలు నేర్పిస్తోంది. ఎందరో కవులు ప్రపంచ గతినే మార్చేశారు, ప్రపంచానికి దిక్సూచిలయ్యారు. టైం మిషన్, రాకెట్, రోదసి, అంతరిక్షయానం, టీవీ, మొబైల్ సమస్తం ఒక కవి ఊహలే. ఆ ఊహల నుంచే ఈరోజు అవి నిజాలై మనందరం అనుభవిస్తున్నాం. దూరదృష్టి కలవాడే కవి. ఆదిమ కాలం నుండి ఆధునిక కాలం దాకా కవే కదా ప్రపంచాన్ని నడిపించేది. అందుకే రవిగాంచని చోట కవి గాంచును అన్నారు. అందుకే నేనంటాను, కవి ప్రపంచానికి ఏమైనా అవుతాడు. కదిలేది కదిలించేది, పెను నిద్ర వదిలించేది కవే వారి కవిత్వం. సంతోషం.